ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నిజమే, మనం అనేక విషయాలు దేవుని సన్నిధిలో అడిగి పొందుకుంటాం. అనేక విషయాల్లో మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించి పోరాడి మనం గెలుస్తూ ఉంటాం. అనేక విషయాల్లో దేవుడు సమాధానం ఇవ్వడం మన జీవితాల్లో మనం చూస్తాం. కానీ ఈ లోకపరంగా అవన్నీ మనం అనుభవిస్తూ ఈ లోకపరంగా మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రభువుని అడగవలసినటువంటివి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఆత్మని, పరిశుద్ధ ఆత్మ శక్తిని మనం దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనందరి జీవితాల్లో మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని అంతం వరకు నిలవబెట్టడానికి, కష్టాల్లో, నష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని దేవుని కొరకు బలపరచడానికి, ఈ లోక యాత్రలో అంతం వరకు కొనసాగడానికి దేవుని ఆత్మ మనకి ఎంతో అవసరం. అందుకే ప్రభు చెప్పారు, మరి రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడని. ఇంకా మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడే ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుందని యెషయా గ్రంథంలో మనం ఎటు వెళ్ళాలి, కుడివైపుకి వెళ్ళాలి, ఎడం వైపుకి వెళ్ళాలి, లేకపోతే ఎలాగో మనం నడవాలో, ఇవన్నీ విషయాలు కూడా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనకి బోధించబడతాయి. ఆ ఆత్మ మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని అనేక విధాలుగా గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు అది నొప్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి శక్తి పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుతారో వారు నిశ్చయంగా వారి జీవితాల్లో అనుభవిస్తారు. కాబట్టి మీ జీవితాలు అనేకసార్లు దేవుని కోసం బ్రతకాలనుకుంటూనే పడిపోతూ, అనేకసార్లు జారిపోతూ, దూరం అయిపోతూ ఉంటే మీ శక్తి సరిపోదు. కానీ దేవుని శక్తిని అడిగి పొందుకొనండి. అప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు జయించి దేవుని కొరకు నిలవబడి గొప్ప అద్భుత కార్యాలు మీరు చూస్తారు. అందుకోసమనే ఈ లోక సువార్తలో ప్రభు వారు అద్భుతంగా చెప్తున్నారు, అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మశక్తిని ప్రభు ఇస్తారు. కాబట్టి నమ్మిన వారికి కాదు, అడిగిన వారికి, అడిగిన ప్రతి వారు పొందుకుంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇదిగో మరి అలాంటి దైవిక శక్తిని మనందరి జీవితాల్లో మనం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మన పితరులు కూడా అలాగా ఆ శక్తి ద్వారా నడిపించబడ్డారు. కాబట్టి మనం కూడా ఆ శక్తి ద్వారా నడిపించబడాలి. ఆ శక్తి మనందరికీ ఎంతో అవసరం మంచి దినాల్లో. కాబట్టి ప్రభు అలాంటి శక్తి మాకు ఇవ్వండి అని ప్రార్థన చేద్దామా, ప్రభువుని అడుగుదామా. పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో భక్తులుగా ముందుకు సాగుదాం. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.